ఒక ఊరి చివరన పెద్ద మర్రి చెట్టు నీడలో ఒక పాత బంగ్లా ఉండేది. దశాబ్దాలుగా ఎవరూ అక్కడ ఉండటం లేదు. రాత్రిపూట ఆ బంగ్లా వైపు వెళ్లడానికి గ్రామస్తులు భయపడేవారు. ఒకరోజు రాము అనే ధైర్యవంతుడైన యువకుడు పందెం కాసి ఆ బంగ్లాలో ఒక రాత్రి గడపడానికి నిర్ణయించుకున్నాడు. రాము టార్చ్ లైట్ పట్టుకుని బంగ్లాలోకి ప్రవేశించాడు. గాలికి కిటికీలు ట్యాప్ ట్యాప్ మంటూ శబ్దం చేస్తున్నాయి. లోపలంతా దుమ్ము ధూళి పీరుకుపోయింది. అతను హాల్లో ఒక మూలన కూర్చున్నాడు. అర్ధరాత్రి దాటాక మేడమీద నుండి ఎవరో నడుస్తున్నట్లు టక్ 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 అని శబ్దం వినిపించింది. రాము ధైర్యం చేసి పైకి వెళ్ళాడు. ఒక గది తలుపు కొద్దిగా తెరుచుకొని ఉంది. లోపల ఒక పాత రాకింగ్ చైరు దానికదే కదులుతోంది. దానిమీద ఒక తెల్లటి ఆకారం కూర్చున్నట్లు అనిపించింది. రాము గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆ ఆకారం నెమ్మదిగా తల తిప్పి రాము వైపు చూసింది. దానికి ముఖం లేదు, కేవలం 2 ఎర్రటి కళ్ళు మాత్రమే మెరుస్తున్నాయి. రాము భయంతో వెనక్కి తిరిగి పరిగెత్తాడు. మెట్ల మీద నుండి జారి కిందపడ్డాడు. స్పృహ కోల్పోయాడు. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు రామును బంగ్లా బయట స్పృహ లేకుండా పడి ఉండటం గమనించారు. అతనికి మెలకువ వచ్చాక రాత్రి జరిగినదంతా చెప్పాడు. కాని ఎవరూ నమ్మలేదు. కాని అప్పటి నుండి రాము మళ్లీ ఎప్పుడూ ఆ బంగ్లా వైపు చూడలేదు. ఆ రాత్రి అతను చూసిన ఎర్రటి కళ్ళు అతని కలలోకి వస్తూనే ఉన్నాయి.